వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలతో పాటు మనతో పాటు విశ్లేషించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు. నమస్తే అండి జయరాం గారు. నమస్తే అండి జయరాం గారు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అందరికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నటువంటి ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ మొంతా తుఫాను, సరే ఈ మొంతా తుఫాను ఏ విధంగా ప్రభావం చూపిందా, లేకపోతే మొంతా తుఫాను తీవ్రం దాటిందా, ఇవన్నీ చర్చలు 2 రోజులు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రధానంగా జరుగుతున్నటువంటి ఏదైతే మొంతా తుఫాను గురించి గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి చూసుకుంటే ఎప్పటికప్పుడు తుఫాన్లకు సంబంధించినటువంటి హెచ్చరికలు, ఐఎండీ హెచ్చరికలు కానివ్వండి, ముందుగానే కనిపెట్టేసి తుఫాన్ రాబోతుంది అనేటువంటి ఐఎండీ హెచ్చరికలు, వాతావరణ శాఖ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే చాలా గ్రేట్ఫుల్గా అనుకో. గతంతో పోల్చుకుంటే గతంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఒక్కసారిగా భారీగా నష్టాన్ని చవి చూసేవాళ్ళం. కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ముందుగానే మనం హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం నడిపేటువంటి విధానం, యంత్రాంగం నడిచేటువంటి విధానం చూసుకునే అటువంటి అవసరాన్ని బట్టి ఏ విధంగా అధికారులు స్పందిస్తారు, ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటి ఆపత్కాలాలు, ఇలాంటి ఉప్పెన సమయంలో ఏ విధంగా ముందుకెళ్లాలని తీరు చూస్తే మాత్రం ప్రస్తుతం నడుస్తున్నటువంటి సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దానికి సంబంధించినట్టు తీసుకున్నటువంటి ఎక్కడికక్కడ పరుగులు పెట్టించిన అధికారులను పరుగులు పెట్టించడం కానివ్వండి, పరుగులు పెట్టించడంతో పాటు అతని అడ్మినిస్ట్రేషన్, అతని యొక్క ఉన్నటువంటి విజను ఏ విధంగా అవసరాలు ఏ విధంగా సరుకులు ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం, ఇలా ప్రతి విభాగంలో ఒక ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన అనుభవం, ఒకప్పుడు హుదూద్ తుఫాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఏ విధంగా అయితే ముందుకు జరిగిన నష్టాలు, దాన్ని అలా జరగకుండా ఏ విధంగా తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక వర్గం అయితే సీఎం చంద్రబాబు పనితీరు పట్ల శభాష్ అంటూ ఉన్నాయి. ఎందుకంటే అతనైతే అరచే అడ్డం పెట్టుకుని మొంతా తుఫాన్ ఆపలేదు, కానీ అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు, అతను విజనరీ, అతను అధికారులను పరుగులు పెట్టించిన విధానం, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. దీన్ని ఏమంటారు? మీకు మెగా టీవీ 9 ప్రేక్షకులకు నమస్కారాలు. మీరు చెప్తున్నట్టుగా ఇంతకు ముందు కూడా హుదూద్ తుఫాన్ వచ్చిన కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, అంటే ఈ ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా బైఫర్కేట్ అయిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఆ టైం లోపల ఈ హుదూద్ తుఫాన్ రావటం, అప్పుడు విశాఖ నగరము అల్లకల్లోలం అవటము, ప్రజలకు చాలా ఇబ్బంది కలగటము, అది చాలా పెద్ద నష్టం జరిగింది. అది పార్టీకి ప్రభుత్వానికి కూడా ఒక అపఖ్యాత ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దాన్ని క్లియర్గా సవరించుకున్నట్టుగా కనిపిస్తుంది. సవరించుకోవాలి కూడా. సో రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు సవరించుకుంటూ పోతూనే ఉండాలి. సో అందరినీ మనం సాటిస్ఫై చేయలేం, కానీ రాజకీయ పార్టీలను అయితే అప్పుడే చేయలేము. సో ప్రజల విషయం లోపల అందరికీ సహాయం చేయలేం, కానీ కొంత మీరు చెప్తున్నట్టుగా అధికారులను వాళ్ళని చూస్తున్నారు. కానీ ఈ అందరికీ చేయలేమనే పరిస్థితి నుంచి అందరినీ తీసుకొచ్చుకోవాలి, కొందరి నుంచి అందరి వరకు కూడా ఇది అందుతే బాగుంటుంది అనేది ఒక కీలకమైన అంశం. అంటే ఎప్పుడైనా కూడా మనము ఆలోచించాల్సింది ఏంటంటే, సగటు జీవికి, సగటు మనిషికి కావాల్సిన ఏంటంటే అన్నము, సో ఇల్లు, సో బట్టలు. సో అట్లాంటిది తుఫాన్లు కనుక వచ్చినట్టు అయితే ఈ 3 కరువైతుంది. ఈ 3ంటికి దూరం అయిపోతారు. అన్నం దొరకదు, ఈవెన్ తాగడానికి మంచినీళ్ళు దొరకవు, బట్టలు ఉండవు, ఇల్లులు కొట్టుకుపోతూ ఉంటాయి, చాలా కష్టాల్లో ఉంటారు, చాలా ఇబ్బందులలో ఉంటారు, అలాంటిది. కానీ వీళ్ళు ఏదైతే 5,000 రూపాయల సహాయం ప్రకటించిందో అది చాలా తక్కువ. సో ఇంతకుముందు ఎవరూ ప్రకటించలేదు కదా, మేము ఇప్పుడు 5,000 రూపాయలు ఇస్తున్నాం అనేది. అంటే ఇంతకు ముందు ఉండే నిత్యావసర వస్తువులు ధరలు వేరు, ఇప్పుడు ఉండే నిత్యావసర వస్తువుల ధరలు వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు తక్కువ అంటే అందుకు. ఇంతకుముందు 2 రూపాయల కిలో బియ్యం దొరికేది, సో 10 రూపాయలలో కూరగాయలు వచ్చేసేది, వండుకొని తినేవాళ్ళు. కానీ ఇప్పుడు 2 మనుషులు బ్రతకాలంటే, కంపల్సరీ వంట చేయాలంటే 500 రూపాయలు కంపల్సరీ చేతి పట్టుకోవాల్సిందే. ఆ కుటుంబం లోపల, దాని లోపల వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటివి వచ్చినా కూడా ఏ విధంగా వాళ్ళను బయటపడాలి, ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా ఆ కుటుంబాన్ని చేరదీసుకోవాలి అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి.
ప్రభుత్వాలు కాపాడుకునే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే మొంతా తుఫాను కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపించిందో మాట వాస్తవం. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. అయినప్పుడు కూడా ఎక్కువగా కాకినాడ ఈ తీర ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపింది. మీరు చెప్పినట్టుగానే అందరికీ సహాయం అందే విధంలో చూసుకుంటే వాస్తవంగా ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఇటు బియ్యం కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, అవసరమైతే ఆర్థికంగా వాళ్లకు సహాయం చేయటం కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరీక్ష. అంతేకాకుండా వైద్య సదుపాయం ఎక్కడికక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళకు కావాల్సినటువంటి ఉచిత వైద్యానికి ఎక్కడిక్కడ వైద్య శాఖ కూడా అలర్ట్ అయ్యి దానికి సంబంధించిన షెల్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటుపక్క ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు ఏదైతే పెట్టుబడులను ఆహ్వానించడానికి గతంలో మార్కు చూపించేవారు, పరిశ్రమల్ని పెట్టడానికి సీఎం చంద్రబాబే మార్క్ అనేవాళ్ళు, దానికి పోటీకి ఇప్పుడు లోకేష్ కూడా ఏమాత్రం చంద్రబాబు ట్రైనింగ్లో ఏమాత్రం తగ్గకుండా అతను కూడా పరిశ్రమలు తీసుకురావటం ఇలా అనేక రకాలుగా చెప్తున్న తరుణంలో ఈ విషయంలో కూడా ఎప్పుడైతే ఈ మొంతా తుఫాన్ విషయంలో కూడా తన పాత్ర కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్ల విషయంలో తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్, దానికి సంబంధించినటువంటి కూడా సోషల్ మీడియాలో ఒక పార్టీ సంబంధించినటువంటి దీని ఎక్కువ ప్రచారం చేసుకుంటా ఉంటే, ఇంకో పక్క తెలుసు వైసీపీ పార్టీ అధికారికంగా ఓపెన్గా చెప్పుకుంటే, ఒక పక్క వైసీపీ పార్టీ దీన్ని కూడా ఎక్కడికక్కడ అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాను వాడుకుంటూ జరుగుతున్నటువంటి కొన్ని దాని మీద పోలీస్ శాఖ కూడా వార్నింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దంటూ ఓ పక్క వైసీపీ సోషల్ మీడియా అయితే డైరెక్ట్గానే తన వెబ్ ఏదైతే పేజ్ ఉందో అఫిషియల్ పేజ్లోనే ఎక్కడ సహాయం అందింది, దేని అందిందంటూ కొన్ని ఫొటోస్ రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఈ సమయంలో రాజకీయ కోణంగా ఆలోచించడం కరెక్ట్ అంటారా? అంటే మనము సోషల్ మీడియాలో వచ్చినాయని అన్ని కరెక్ట్ అనలేము, అన్ని తప్పనలేము. జనరల్ గా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి అంటే, ప్రధానంగా ఉండే ప్రభుత్వం ఏం చేస్తుంటే సహాయం ఎవరికైతే అందించినామో వాళ్ళను అందించిన విధానాన్ని ఆ ఫోటోలు తీసుకొని ప్రాపగండా ప్రభుత్వం చేసుకుంటది. ప్రతిపక్షం ఏం చేస్తుందంటే ఎవరికైతే సహాయం అందదో ఆ ఫోటోలు తీసుకొచ్చేసి నెగిటివ్ ప్రచారం చేస్తారు. ఇది సర్వసాధారణం. అంటే ఒకవైపు వచ్చేసేమో మనము ఏది కరెక్టు ఏది తప్పు అనే దానికంటే కూడా రెండు రాజకీయ పార్టీలు, ప్రభుత్వము ప్రతిపక్షము ఇప్పుడు కోఆర్డినేషన్ అయ్యి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం లోపల ఇద్దరు ఉంటే బాగుంటుంది అనేది నా అడ్వైస్. అంతే తప్ప సహాయం అందని వాళ్ళని తీసుకొచ్చేసి రోడ్డు మీద పెట్టేసి వీళ్ళు సహాయం అందలేదని చెప్పడం, సహాయం అందిన వాళ్ళను కొద్ది మందికే సహాయం చేసేసి మొత్తం రాష్ట్రం మొత్తం బాగా ఉందని చెప్పి ప్రభుత్వం చేయడం, ఈ రెండు కరెక్ట్ కాదు. ఈ రెండు ఒకటిగా ఉండేసి ప్రజల పక్షాన ఉండేసి ప్రజల కోసం కనుక పనిచేయాలనుకున్నప్పుడు ప్రజల కోసము వీళ్ళు ప్రజల మధ్యలోకి వచ్చేసి ఆ సహాయాన్ని అందిస్తే బాగుంటుంది అనేది అన్నది. ఇది ఇప్పుడు కన్నీళ్ళ వెద, కడుపు కోత, ఎన్నో ఇబ్బందులు, ఈవెన్ బార్లు తిరిగిన వాహనాలు, హై రోడ్లు మన హైవేలన్నీ బ్లాక్ అవటాలు, ఈరోజు ఎక్కడ చూసినా నీళ్లు. ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి ఆ సహాయాన్ని అందాలి కదా. అది అందకుండా మనము ఏ విధంగా చేస్తాం? అది ఆ సహాయాన్ని అందాలి అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకొని పని చేయడం అనేది చాలా ముఖ్యము. అది చాలా కీలకమైనది విషయాన్ని అర్థం చేసుకోవాలనే దాన్ని నేను రెండు రాజకీయ పార్టీలకు, ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నాను. జయరాం గారు, నువ్వు తెలంగాణ రాజకీయాలు తీసుకుంటే ఏదైతే ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్టు సంబంధించిన పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని ఇంజనీర్లు తీసుకున్న ప్రతిపాదనని సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందు పని కానివ్వండి, తర్వాత అవసరమైతే పక్కన ఉన్న రాష్ట్రం సీఎంతో మనం తర్వాత మాట్లాడదాం, మహారాష్ట్ర సీఎం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ముఖ్యంగా ప్రధాన పత్రికలు ప్రధానాస్త్రంగా వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒకవైపు కాళేశ్వరం ఇష్యూ ఉంది, కాళేశ్వరం ఇష్యూ తేలలేదు, కాళేశ్వర పిల్లలు బాగు చేయలేదు, కాళేశ్వరాన్ని అధోగతి లాగా అట్లా ఎట్టికి పడేశారు. ఇప్పుడు తుమ్మిడిహెట్టి నిర్మాణాన్ని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు అది ఎవరి ప్రయోజనాల కోసం అనేది రేవంత్ ఆలోచించాలి. రేవంత్ మీద ఇప్పుడు వచ్చిన అపోహలతో పాటు నేను అపనిందలే అంటున్నాను, అపనిందలతో పాటు ఇప్పుడు జరుగుతున్న విషయాలు రేవంత్కు చాలా నెగిటివ్గా ఉంది.
ఏ రాష్ట్ర ప్రభుత్వ సీఎం కు ఇంత తక్కువ టైం లోపల కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగలేదు. ఇంత తక్కువ సమయం లోపల అట్టడుగు పడిపోలేదు. ఈరోజు అవినీతి అట్టడిగి పడిపోవడము, కమిషన్లు, దోపిడీ, బెదిరింపులు, గన్ కల్చరు, దాంతోపాటు వచ్చేసి మినిస్టర్ల మధ్య సయోధ్య లేకపోవడం, దానితోడు ఒక ప్రముఖ ఎడిటర్, చీఫ్ ఎడిటరు, ఎండి ఈ రాజకీయాల మీద ఒక విశ్లేషణ ఇవ్వటము, ఆ విశ్లేషణ కాంగ్రెస్ పూర్తిగా నాశనం అయిపోతుందంటే చెప్పడము, రేవంత్ ఒక రకంగా చెప్పాలంటే పనికిరాడు అని చెప్పడము, ఇంకొక రకంగా చెప్పాలంటే రేవంత్కు ఎక్కువ చాలా గొప్ప పనులు చేస్తున్నాడు కానీ కలిసి రావట్లేదు అని చెప్పుకోపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే ఎక్కడ రేవంత్కు మంచిగా లేదు. ఈవెన్ ట్రాక్ రికార్డు, బూతుల ట్రాక్ రికార్డు పక్కన పెట్టేస్తే కనీసం పాలనపరమైన అంశాల మీద కూడా రాకపోవటం, దాంతో పాటు కుటుంబ సభ్యుల సెటిల్మెంట్లు, భూదందాలలోకి ప్రతి మినిస్టర్ ఇన్వాల్వ్ కావటము, ప్రతి మినిస్టరు ఈరోజు ప్రతి ఒక్కడు భూదందా మీద పడటము, ప్రజల విషయాలు పెట్టడం, ప్రజలకు ఏదైనా పని కావాలంటే లంచాలు లంచాలు లంచాలు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చిన్న ట్రాన్స్ఫర్ అడిగినా, డెప్యుటేషన్ అడిగినా కూడా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు లంచాలు అడగటము. ప్రతి చిన్నదానికి ఈరోజు ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే రెవెన్యూలో కానీ మీరు ఏ డిపార్ట్మెంట్లో తీసుకోండి, చిన్న పని జరగాలి అంటే ఈరోజు లంచం లేకపోతే ఏ పని జరగదు. కమిషన్ల దందా ఇంత నెగిటివ్గా ఉండేసి ఇంత దారుణంగా దరిద్రంగా ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ తుమ్మిడి హెట్టిని తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రయోజనాలు తప్ప ఇది ఏ విధమైన ప్రయోజనాలు ఉంటుందన్న విషయం నాకైతే తెలియదు. యాక్చువల్గా జయరాం గారు నిన్న ఏదైతే సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడైతే అధికారులతో మాట్లాడి సరే ముందు మీరు కానివ్వండి మహారాష్ట్ర సీఎంతో వచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో పరిస్థితుల తర్వాత నేను మాట్లాడతాను అనేటువంటి విషయం వెనక చూస్తే గతంలో ఇలాంటి విషయాలే పక్క రాష్ట్రాల సీఎంలతో మాట్లాడకుండానే ప్రాజెక్టులు ఎత్తులు పెంచుకోవటాలు తగ్గించుకోవటాలు జరిగినటువంటి గొడవల నేపథ్యంలో మళ్ళీ ముందు పని కానివ్వండి తర్వాత మాట్లాడదాం అనేటువంటి విషయాన్ని ఆ ధోరణిని ఎలా తీసుకోవాలి అంటే గతంలో మహారాష్ట్ర కొన్ని విషయాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టిందో దానికి ప్రతిపాదనలు తీసుకొని అవసరమైన తర్వాత మాట్లాడదాం అన్నారు, ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? అదే నేను చెప్పేది. ఇప్పుడు రేవంత్ 2 మాటలు చెప్తున్నాడు. ఒకవైపు వచ్చేసేమో నయా పైసా లేదు, ఇక్కడ ఖజానా ఖాళీ అయిందని చెప్తున్నాడు. ఇప్పుడు తుమ్మిడి హెట్టి నిర్మాణాన్ని గురించి ప్లాన్ చేస్తుంది. ఈ 2 ఎలా సాధ్యం? ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు లేవు, వాళ్ళది సెటిల్మెంట్ లేదు, వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవ్వలేదు. దాని తోడు వచ్చేసి విపరీతమైన దోపిడీ. ఈరోజు మేము మా పెన్షన్స్ ని మాకు ఇవ్వండి అని చెప్పేసి బ్రోకర్ల చుట్టూ తిరిగేసి లంచాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడటం. అంటే ఇదెంత? ఇప్పుడు వాళ్ళ జీవితకాలం మొత్తం పని చేయాలి, డబ్బులు వసూలు చేసుకోవడం కోసం మళ్ళీ లంచాలు ఇవ్వాలి. ఈరోజు ఆ స్థితికి ఎవరు తీసుకొచ్చిండ్రు? ప్రభుత్వమే కదా. గత ప్రభుత్వం స్టోరీ చెప్పడం బంద్ చేయండి. మీ ప్రభుత్వం లోపల మీరు చేస్తున్నది ఏమున్నది? అలాగని చెప్పేసి మీ లగ్జరీలు మానతలేరు, మీ సంపాదన మానలేదు, మీ దోపిడీ మానలేదు, మీరు మాత్రమే బాగుపడేసి ప్రజలు మాత్రం ఎందుకు నష్టపోయినలు? ప్రజలు మాత్రం ఎందుకు పేదలుగా మారిపోయినలు? రాజకీయ నాయకులు మాత్రం అత్యున్నతమైన స్థితిలోకి ఎందుకు ఎదగలుగుతున్నారు? ఇది వందల వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టేసేయండి, ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ. దానికి సిగ్గుపడాలి ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ నాయకుడైనా కూడా ఈరోజు అంత దరిద్రంగా, అంత దీనంగా, అంటే ఎప్పుడైనా కూడా పెన్షన్ తీసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ బెనిఫిట్స్ తీసుకోవడానికి కూడా లంచాలు ఆఫర్ చేయడం అనేది మాత్రం ఇంతకంటే పీకు, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దుర్మార్గం బహుశా ఏ ప్రభుత్వంలో ఉండకూడదు, రాకూడదు. ఉన్నా ఇట్లాంటి ప్రభుత్వాలను క్షమించకూడదు. ప్రధానంగా తీసుకుంటే నిన్న ఏదైతే మొదటి నుంచి ఈ సినీ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాల్లో రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మాత్రం కొన్ని వివాదాస్పదంగా కానీ కొన్ని అయితే ఓకే శభాష్ అనిపించే విధంగా ఉన్నాయి.
అలాంటి విషయాల్లో శభాష్ అనుకూలించిన విధంలో నిన్న చేసినటువంటి ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో సినీ కార్మికులు సన్మానించినటువంటి సందర్భంలో అతను ఏ స్థాయి వ్యక్తి అయినా కానీ, ఏ స్థాయి హీరో అయినా కానీ, ఏ స్థాయి నిర్మాత అయినా కానీ ఇక నుంచి నా దగ్గరికి టికెట్ల రేట్లు పెంచుకుంటామని వస్తే మాత్రం వచ్చేటువంటి ఆదాయంలో 20% సినీ కార్మికులకు కేటాయించాలి అనేటువంటి విషయాన్ని కండిషన్స్ ఉంటేనే రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తాను అనే విషయంతో పాటు సినీ కార్మికులకు అనేక వరాల జల్లు కురిపించాలి. దీన్ని ఎలా చూడాలి? రేవంత్ చెప్పేది చెయ్యడు, చేసేది చెప్పడు. రేవంత్ అల్లు అర్జున్ విషయం లోపల, అప్పుడు పుష్ప 2 విషయం లోపల ఒక కుటుంబము లోపల ఒక స్త్రీ, ఆ బాలుడు, ఇప్పటి వరకు కూడా ఆ అబ్బాయి ఏమైపోయిండో ఇంకా మనకు తెలియదు, తను ఇంకా కోలుకున్న దాఖలాలే తెలియవు. ఒక స్త్రీ చనిపోయిన తర్వాత అప్పుడు చాలా ప్రగల్భాలు పలికాడు. ఎవరికి పెంచేది లేదు, చేసేది లేదు, అదే ఇదన్నారు. ఆ తర్వాత వెంటనే వచ్చిన సినిమాలకు, పవన్ కళ్యాణ్ సినిమా కానీ ఇతర సినిమాలకు వెంటనే మళ్ళీ టికెట్లు పెంచుకోవడానికి అడ్డగోలు పర్మిషన్లు ఇవ్వడం మొదలు పెట్టేసింది. ఎక్కడ నీ మాట మీద నీకు విలువ ఉన్నది కనుక నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఈరోజు సినిమా కార్మికుల కడుపు కొట్టడం అనేది మొదటిసారి కాదు. చిత్రపురి కాలనీ లోపల నేను కంప్లైంట్ ఇచ్చేసి నరసింహారావు అనేవాడు, సతీష్ అనేవాడు, ఆ నరసింహారావు కూతురు లాయర్ ఉండే ఆ అమ్మాయి, నెక్స్ట్ ఆయన భార్య వాణి, ఇట్లా పేర్లతో కంప్లైంట్లు ఇచ్చేసి కేసులు బుక్ చేసేస్తే వాళ్ళని ఈ రోజు వరకు కూడా మీరు రాష్ట్ర సిగ్గు ఉండాలి కొంచెం కూడా. చిత్రపురి కాలనీలో 70 ప్లాట్లను అమ్మేసిన వాడు ఈరోజు మోసాలు చేసేసి ఈరోజు మోసం చేసి దాంతో పాటు ఇంకొక అడ్వకేటు ఇంతమంది కలిసి అక్కడ మోసాలు చేస్తూ ఉంటే, చిత్రపురి కాలనీలో కార్మికుల కడుపులు కొడుతుంటే, ఈయన బిహెచ్ఎల్ మేనేజరు, ఈయన ఇండ్లు ఎట్లా అమ్ముతాడు అక్కడ? బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారు అక్కడ? అట్లా చాలా మందిని మోసం చేసిందని మేము కంప్లైంట్ ఇచ్చేస్తే దానిపైన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేకపోను వాడిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండే కొంతమంది నాయకులు, ఈవెన్ ప్రభుత్వంలో ఉండే కొంతమంది నాయకులు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఈ దొంగలను కాపాడుతున్న క్రమం లోపల సిగ్గుపడద్దు. ఇంకా చెప్తుంటే ఇవన్నీ ఎవరు నమ్మాలి? వాడిని నరసింహారావు గారిని అరెస్ట్ చేయండి. నేను కంప్లైంట్ ఇచ్చేస్తే ఆ కంప్లైంట్ విషయం లోపల వాడిని అరెస్ట్ చేయకుండా వాడు మోసాలని బయట పెడుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? అంటే ఈరోజు ఒక్కడే కాదు, ఇట్లాంటి మంది సినీ కార్మికుల కడుపులు ఎంతమంది కడుపులు కొడుతున్నారు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన తన కష్టాజితాన్ని ప్రజల కోసము దారాదత్తం చేసి దానం చేస్తే దాన్ని చీమలు కట్టుకున్న పుట్టలలో పాములు వచ్చి నివసిస్తున్నట్టుగా ఈరోజు నరసింహారావు లాంటి వాళ్ళు వచ్చి నివసించుకుంటూ అమ్ముకుంటూ దాంట్లో ఎంజాయ్ చేస్తున్నారంటే అంతకంటే సిగ్గుచేట ఏమన్నది? దొంగ ఐడి కార్డు ఇచ్చేసి దోపిడీ చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ ఉన్నవాడిని అరెస్ట్ చేయకుండా ఈరోజు సినిమా కార్మికులకు 20% చేయడం, ఇదంతా ఒక డ్రామా, ఇదంతా చేతగానితనం డ్రామా. ఈరోజు అసమర్థమైన పాలన అనేది ప్రజలు ఈరోజు బహిరంగంగానే చెప్తున్నారు. దయచేసి మీ పాలన ఇప్పటికైనా మీరు సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు మీ పాలన మీరు సర్దిద్దుకోండి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ దొంగలను, ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ నరసింహారావు లాంటోడు, వాణి, వానితో పాటు వచ్చేసి సతీష్ అనేవాడు, హరికృష్ణ అనేవాడు, ఇట్లాంటి దొంగలను వెంటనే అరెస్ట్ చేయండి. కార్మికులకు ఇళ్లను వాళ్ళకు అప్పగించండి. అక్కడ కార్మికులకు కాని వాళ్ళను దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ వాళ్ళకి హిస్టరీ తీయండి. వాడు ఇంతకుముందు ఏ ఉద్యోగాలు చేసిండు ఏంది వాళ్ళని బయటికి పంపించాలని కోరుకుంటున్నాను. మరొక విషయం వచ్చే సినిమా కార్మికులకు వచ్చేస్తే వాళ్ళని ఇంతకుముందు మీరు అనాలిసిస్ చేసినట్టుగా చిరంజీవి గారు అన్ని విషయాలలో ఆదుకున్నారు. ఈరోజు చిరంజీవి దాంట్లో డౌటే లేదు, చిరంజీవి ఆదుకున్నాడు. ఒక పెద్ద వ్యక్తిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన ఒక మెగాస్టార్ అనే విషయాన్ని ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ ప్రజల కోసమే, ఈ ప్రజల వల్లనే అని చెప్పేసి ఈ కార్మికులను ఈ రోజు వరకు కూడా ఆయన ఆదుకుంటున్నాడు. నిజంగా ఆయన అభినందించాల్సిందే. ఆయన లాంటి వ్యక్తులు ఇంకొక 10 మంది ఉంటే సినిమా కార్మికులకు ఇలాంటి పరిస్థితి వస్తుందా? ఇలాంటి దొంగలు వస్తారా? కొంతమంది దొంగలు కులం మతంతో, అధికార మతంతో ఈరోజు మొత్తము కబ్జా పెట్టేసి చిత్రపురి కాలనీని నాశనం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. దాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోనే నేను చెప్పిన దొంగలను దగ్గర కేస్ షీట్లు ఉన్నాయి,
వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా అప్లై అయింది. వాళ్ళను ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను. రైట్ జయరాం గారు, చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ఇది ఈనాటి పేపర్ నర్సుల ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.